తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఎమ్మెల్సీ కోదండరాం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు తుల్జారెడ్డి అధ్యక్షతన తెలంగాణ జనసమితి ప్లీనరీ సమావేశం మరియు తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ జిల్లాలోని ఉద్యమకారుల ప్రధాన సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం తప్పకుండా త్వరలోనే అమలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తుల్జారెడ్డితో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశప్ప, మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, ఉద్యమకారులు అన్వర్, మందుల వరలక్ష్మి, సంజీవ్, తేజస పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంగారెడ్డి నడిపొట్టున జరపడం జరుగుతుంది. ఈ ప్లీనరీకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రొఫెసర్ కోదండరాం సార్ గారికి మరియు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశప్ప గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిల్ గారికి, మహిళా విభాగం అధ్యక్షులు రావు లక్ష్మి గారికి, కరీంనగర్ జేఏసీ చైర్మన్ వెంకట మల్లయ్య గారికి, పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమంత్ రెడ్డి గారికి, కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డి గారికి మరియు మల్లారెడ్డి గారికి, రామరెడ్డి గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, విజయ్ గారికి తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం చేయడం కోసం రానున్న రోజుల్లో కలుషిత రాజకీయాలను, రాజకీయ వారసత్వాలను తిప్పికొట్టడం కోసం ఈ ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేయడం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులంతా కూడా అన్నమో రామచంద్ర అని టీఆర్ఎస్ పార్టీలో 14 సంవత్సరాలు పనిచేసి మలిదశ తొలిదశ ఉద్యమాన్ని చేసిన తర్వాత, తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ ప్రభుత్వంలో అన్నమో రామచంద్ర అని చెప్పి అధోగతం పాలై పరిస్థితి ఏర్పడ్డది. ఆ పరిస్థితిని అధిగమించడం కోసం ఆర్మిషలు కోదండరాం సార్ గారు ఈ పాలన బాగలేదు, ఈ పాలన ప్రజాపాలన కాదు, తెలంగాణ రాష్ట్రం లోపల ప్రజాపాలన కరువైంది, కేసీఆర్ మంత్రులకే కలవడం లేదు, ఎమ్మెల్యేలకే కలవడం లేదు అని చెప్పి ముఖ్యమైనటువంటి తెలంగాణ ఉద్యమం సాధించినటువంటి కోదండరాం సార్ వెళ్తే కూడా కలిసే పరిస్థితి కేసీఆర్ పట్టించుకొని కలిసే అంశాల పట్ల, విద్యాంశాల పట్ల, వైద్యాంశాల పట్ల, నీటిపారుదల వ్యవస్థ పట్ల, తెలంగాణ భౌగోళిక అంశాల దృష్ట్యా విద్య, వైద్యం, ఆరోగ్యం, ముఖ్యంగా వెన్నెముకైనటువంటి రైతుల కోసం ఒక ప్రణాళికను తయారు చేసుకుని కోదండరాం సార్ గారు తెలంగాణ అలగైన తర్వాత గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేద్దాం, తెలంగాణను సస్యశ్యామలం చేద్దాం, ఉద్యోగాలను, వ్యాపారాలను అభివృద్ధి తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలని చెప్పి కోదండరాం సార్ కలవడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇయ్యే పరిస్థితి కేసీఆర్ ది. ఒక నియంతృత్వ ధోరణ, ఒక నియంతృత్వ పాలన. 10 సంవత్సరాలు తెలంగాణలో మనం ఉన్నామా లేదా? ప్రజాస్వామ్య పరిపాలన అంతరించిపోయింది. దాన్ని ఎండగట్టడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ జేఏసీని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ తీసుకున్నటువంటి నాయకుడు ఏ ప్రాంతానికైనా వెళ్తే ఆ ప్రాంతానికి పట్టినటువంటి ఏ గదేకి ఉందో దాన్ని దారుణంగా తెలిసినటువంటి వ్యక్తి కోదండరాం సార్. తద్వారా ఇక్కడ ఈ యొక్క అంశాల పట్ల, తెలంగాణ అధోగతి పట్ల, ముఖ్యంగా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగిందని చెప్పి తెలుసుకున్నటువంటి కోదండరాం సార్ మనం పార్టీ వెళ్తే తప్ప, తెలంగాణ జనసమితిని మనం ఆవిర్భవిస్తే తప్ప ఈ ప్రాంతం ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలని చెప్పి చేయడం జరిగింది. సభాధ్యక్షులు రుద్రారెడ్డి గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న పార్టీ నాయకులందరికీ, అదేవిధంగా హాజరైన తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున వందనం. మిత్రులారా, తెలంగాణ ఇవాళ మనం ఈ సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నటువంటి సదస్సుకు హాజరైన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం.
చాలా సంతోషం. ఉద్యమకారులను కూడా కలుసుకోవడానికి అవకాశం కలిగింది. ఇంకా కొంతమంది వ్యక్తిగతంగా అన్నారు వల్ల ఈరోజు హాజరు కాలేకపోయారు. వారిని కూడా మరొక సందర్భంలో తప్పకుండా పార్టీ సమావేశం ఏర్పాటు చేసి సన్మానిస్తుందని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. ఈ విషయంపై మనం ఎందుకంటే ఉద్యమకారులుగా మనం అందరం ఐక్యంగా ఉండాలి. గట్టిగా మనం పోరాటం చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆ రోజు పార్టీలకు అతీతంగా ఐక్యంగా నిలబడ్డాం. పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ పిలుపునిస్తే ఆ పిలుపు మనం స్పందించి పాల్గొని విజయవంతం చేస్తాం. అట్లా విజయవంతం చేయబట్టి ఆ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. మిత్రులు కొంతమందికి కొంత నైరాశ్యం కనబడుతుంది, సహజమే అది. ఎందుకంటే ఉద్యమకారులకు ఇప్పటి వరకు ఒక గుర్తింపు దక్కలేదు, గౌరవం దక్కలేదు అనే బాధ ఉంది. ఈ గుర్తింపు కానీ గౌరవం కానీ తప్పకుండా కల్పించవలసిన అవసరం ఉందని పదే పదే ప్రభుత్వాన్ని కూడా మనం విజ్ఞప్తి ఇస్తున్నాం. అతి త్వరలో కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తించి వారి గౌరవం కల్పిస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. కాబట్టి ఆ నిర్ణయం ఏదో తొందరలో వెలువడుతుందనే ఆశతో అందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే న్యాయం తప్పకుండా జరుగుతుంది. జరగకపోతే నిలబడి తెలంగాణను సాధించుకోగలం. కానీ మనం ఇంకో కాడికి పోయి తెలంగాణకు ఉద్యమకారులకు న్యాయాన్ని సాధించుకోవడం ఇదే. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఉద్యమకారులకు ఇవాళ తెలంగాణ అయితే ఐక్యం కాగలుగుతాం. తెలంగాణలో సంఘటితంగా కొట్లాడగలుగుతాం. తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి మనం గుర్తింపును సాధించుకోగలుగుతాం. తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి మనకు విలువ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి మనం ఇవాళ ఒక గుర్తుగా ఇవాళ తెలంగాణలో ఎదిగి ఉన్నాం. ఇంత ఒక శక్తిగా ఉన్నటువంటి మనము ఇవాళ నిరాశపడవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా ఈ శక్తిని కూడగట్టుకుందాం, న్యాయాన్ని సాధించుకుందామని సందర్భంగా అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నా. ఈ జిల్లా మనం తెలంగాణ ఉద్యమకారులు గుర్తుపెట్టుకోవలసిన ఇంకొక విషయం నేను చెప్పదలిచిన, మనం మన కోసం న్యాయం అడుగుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవలసింది ఈ ఉద్యమకారులలో మనకు అండగా నిలిచినటువంటి ప్రజలకు కూడా మనం న్యాయం చేయవలసిన అవసరం. మన వెంట ఆ రోజు ప్రజలు నిలబడ్డారు, మద్దతు ఇచ్చారు. మనం ఊరేగింపు తీస్తే వాళ్ళు పాల్గొన్నారు, మీటింగులు పెట్టే హాజరై మనం కార్యక్రమాలు చేస్తే సంఘీభావం తెలిపారు. వాళ్ళే లేకపోతే మనం నిలబెట్టడం సాధ్యమయ్యే విషయం కాదే కాదు. అంతగా ఆదరించినటువంటి ప్రజలను కూడా మనం మర్చిపోవచ్చు. ఆ ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలు కూడా మన సమస్యలే అనుకుని వాటి పరిష్కారాన్ని కూడా మనం కూడుకొని ప్రయత్నించాలి. ఈ జిల్లాలో ప్రత్యేకించి సమస్య ఉందంటే మనకు కంపెనీలు అయితే వస్తున్నాయి కానీ మనకు ఉద్యోగాలు వస్తాయి. అది ప్రధానమైన సమస్య. మనకు ఉద్యోగాలు రాకపోగా కాలుష్యం మన దగ్గర, ఉద్యోగాలు లాభాలు వేరే ఒకరికి అన్నట్టుగా ఈ జిల్లా అభివృద్ధి సాగుతా ఉంది. ఇవాళ మనము ఈ జిల్లా ఈ అభివృద్ధి క్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా మనం గుర్తింపు విప్పవలసిన అవసరం ఉంది. నిజంగా చాలా అద్భుతమైన వ్యవసాయం ఉండే ప్రాంతం కూడా ఇది. ఈ జహీరాబాద్ లో ఈ సమస్యల పరిష్కారం కోసం మనం అందరినీ కూడా కోరుతా ఉన్నా. తెలంగాణ జనసమితిగా మేము కోరేది ఏంటంటే రాజకీయాలు అనేవి ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఉంటాయి. మనం ఇంతసేపు మాట్లాడినాం, ఇప్పుడు ఇవాళ దాదాపు ఒక 10 మంది మాట్లాడినట్లున్నాం. 10 మంది కూడా అనేక సమస్యలు లేవనెత్తారు. నిర్వాసితుల సమస్య కూడా ఆశంప ప్రస్తావించింది. ఈ సమస్యలన్నీ మాట్లాడుకోవటానికి వేదిక ఏంటంటే రాజకీయం. మనందరం కూడా ఆధ్యాత్మిక చిత్తన వైపు పోయినప్పుడు మతం వేదికైంది. దేవుని ఉపాధి కల్పన మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. మనం ఇప్పటికీ వ్యవసాయం ప్రధానంగా ఉన్న దేశం. వ్యవసాయాన్ని కాపాడుకోవాలి. బతుకుదల అవకాశాలు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధంగా ఉన్న వృత్తులతో ఇమిడుతున్నాయి. వాటిలో ఉపాధి బతుకుదల అవకాశాలు పెంచుకోవాలి. ఇవన్నీ కూడా ఇవాళ మనం చేయవలసినటువంటి పనులు, చేయవలసినటువంటి అవసరం. సహకారం కావాలి. నిర్మూల సమస్య, అదేవిధంగా
జైనాబాద్ నిమ్స్ సమస్య, ఈ సమస్య మీద కూడా అదేవిధంగా కాలుష్యం సమస్య, వీటన్నిటికంటే నుంచి మనకు ధరణి వచ్చి రైతుల భూములు ఆగమైపోయినప్పుడు, భూ హక్కులు ఆగమైపోయినప్పుడు ఆ భూమి హక్కులను కాపాడడానికి చాలా తీవ్రంగానే ప్రయత్నం చేయవలసి వచ్చింది. ఆ ప్రయత్నాలన్నీ చేస్తూనే ఇక్కడ ఉండాలకు న్యాయం చేకూర్చడానికి ఏం చేయాలండి, ఈ మంజీరాని సహకారం మాకు అందించడం, ఒక పటిష్టమైన కమిటీ వేసుకుని పటిష్టమైన కార్యాచరణ నిర్ణయించుకుంటారు. 12న ప్లీనరీ జరిగితే ఆ ప్లీనరీలో కూడా ఈ విషయాలన్నింటి గురించి మాట్లాడుకుంటాం. మేము దాదాపు ఒక 20 అంశాలను గుర్తించినాం. వాటిపైన తీర్మానాలు రాయిస్తున్నాం. నిర్వాసితుల సమస్య అనుభవం ఉంది. ఢిల్లీ స్థాయి దాకా పోరాటం చేసినటువంటి ఆయన మన ఆశప. అందుకని ఆ ఆశపకే ఆ విషయం కూడా నేను హామీ ఇస్తున్నాం. అది ఉద్యమకారుల సమస్య కానీ, నిర్వాసితుల విషయమే కానీ, రిజర్వేషన్ల సాధన విషయంలో కానీ, ఆదివాసుల గిరిజనుల భూమి హక్కుల పరిరక్షణ నిమిత్తం పనిచేస్తామని ఈ సందర్భంగా వాగ్దానం చేస్తూ, ఖచ్చితంగా పన్యాల జిల్లా ప్లీనరీ మంచి ప్రయత్నం చేసి ఏర్పాటు చేసిన అధ్యక్షులు తుల్జారెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో కార్యాచరణను ఇంకా విస్తృతపరచాలని కూడా వారిని అభ్యర్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ. 69 ఉద్యమకారుడు షర్ఫుద్దీన్, రామచంద్రపురం మండలం వేల్పల్లి గ్రామస్తుడు. వెంకట్ ఉద్యమకారుల కుమారుడు. తెలంగాణ 69 ఉద్యమకారుడు, చాలా పెద్ద అనుభవజ్ఞుడు, పెద్దలు భోజనం గారు అమీర్పేట గారికి మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి, మలిదశ ఉద్యమంలో కేసీఆర్ కు కాంగారెడ్డి ఎమ్మెల్యే కూడా మిస్ అయినామే. ఎప్పుడో 2009లో టికెట్ వచ్చేది ఉండే, అందులో వరలక్ష్మి గారికి. సుధాకర్ గారు మెదక్ జిల్లాలో ఉద్యమకారుడు. సుధాకర్ గారు కూడా నందు ఇప్పుడు మలిదశ ఉద్యమంలో ఆశప్ప గారికి సన్మానం చేయాల్సిందిగా కోరడం సార్. ఆంజనేయులు మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఆంజనేయులు. కరెంట్ ఆఫీసర్ కరెంట్ ఆఫీసర్ సర్వ డిస్టర్బ్ అవుతుందా?